అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయబలసి ప్రతి ఒక్కళ్ళకి వాసిరెడ్డి పద్మ గారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. పదవి లేదు, ఏం లేదు. ఎక్కడ తిరుగుతుందో గాలిలో ఏమో ఎటు బయటపోతుందో ఏమైపోయిందో కూడా తెలియదు. మరి ఈమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసు గురించి చెప్తా ఉంది. ఆ మంచి మనసు మరి 30,000 మంది రైతులు ఉసురు తీసుకున్నాడు కదమ్మా. ఇదేనా ఆయన మంచి మనసు? ఒకసారి చెప్పమ్మ వాసిరెడ్డి పద్మ గారు. విద్య నేర్పే గురువులతో మందు అమ్మించాడే, ఇదేనా ఆయన మంచి మనసు? ఒకసారి చెప్పండి అమ్మ వాసిరెడ్డి పద్మ గారు. మరి 75% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ఆపేశాడే, అదేనా అమ్మ ఆయన మంచి మనసు, సున్నితమైన మనసు? మరి కల్తీ మద్యం అమ్మి జనాలను ప్రాణాలతో చెలగాటలాడాడు, అదేనమ్మ మంచి మనసు అంటే? ఒక్కసారి చెప్పు వాసిరెడ్డి పద్మ గారు. ఒక రోడ్డు లేకుండా 5 సంవత్సరాలు సోద్యం చెప్తూనే ఉన్నాడు, అదేనా? ఒకసారి చెప్పమ్మా. మరి 12 కోట్లు అప్పు తెచ్చాడే, అదేనా వాసిరెడ్డి పద్మ గారు? మరి మెగా డిఎస్సి పెడతానన్నాడు, అదే దగా డిఎస్సి మోసపు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు, అదేనా ఆయన మంచి మనసు? మరి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు, చేశాడా? అదేనా అమ్మ మంచి మనసు? ఒక్కసారి చెప్పమ్మా. మరి ఇసుక దోపిడీ చేస్తూనే ఉన్నాడు, చేశాడు, అదేనా? ఒక్కసారి చెప్పమ్మా. మరి ఎంఆర్ఓల చేత సినిమా టికెట్లు అమ్మించాడే, అదేనమ్మా ఒక మంచి మనసు? ఒకసారి చెప్పమ్మా. చిన్న పెద్ద తేడా లేకుండా తిట్టించాడే, అదేనా మంచి మనసు? ఏం మనసు అమ్మా వాసిరెడ్డి పద్మ గారు? అది మాకు కనిపించలేదమ్మా, ఒక్కసారి చెప్పు. 3,000 మంది ఆడపిల్లలను కనిపించకపోతే నీకు కనిపించలేదమ్మా, ఒక్కసారి చెప్పమ్మా. మరి జగన్ మంచి మనసు మాత్రం నాకు తెలుసు అని అంటున్నావే, అవన్నీ మంచి మనసునే అమ్మా. ఇప్పుడు దాకా ఎక్కడున్నావు, ఏమైపోయామ్మా? ఒకసారి చెప్పు. మంచి మనసు కోసం రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి వచ్చావు, అదేనా మరి మంచి మనసు? ఈరోజు ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా అసెంబ్లీకి వెళ్ళి బయటికి పారిపోయాడు, ఒక్కసారి ఆలోచించండి. అదేనా ఆయన సోద్యం చేసే పరిపాలన, అసెంబ్లీలో వాదించడం అంటే, ప్రతిపక్షం అంటే? ఒక్కసారి చెప్పమ్మా. మీకు ఏం తెలుసమ్మా? నీకు తెలిసిన ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా ఒక పరిపాలన చేశారే కానీ ఒక బాగు మాత్రం చేయలేదు. ఒక అసెంబ్లీ బూతు మాటలతో చేశారు. ఈరోజు అదే అసెంబ్లీలు ఇటువంటి బూతు మాటలు కానీ ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి చెప్పండి అమ్మ వాసిరెడ్డి పద్మ గారు. నీకు లేచిన దగ్గర నుంచి సంపాదన ఎలా సంపాదించుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏం చేయాలి అనేది ఒక్కటి తెలుసు నీకు. నోరెత్తితే ఎవరైనా కానీ నోటీసులు ఇస్తావు, అదే నీ గౌరవం, నీ పొగరు. మీ పొగరు బాగా అనిశారు. ఇక నుంచి మీరు గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి ఎదవ పనులు, ఎదవ ఆలోచనలు, ఒక మోసపు మాటలు, ఒక మోసంతో జనాలు మోసం చేసి అధికారంలోకి రావాలంటే ఎప్పటికీ రాలేరు. ఒక్కసారి ఆలోచించుకో మీరు చేసిన మోసతనాన్ని, మోసం మాటలన్నీ. వాసిరెడ్డి పద్మ గారు, మీరు దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు, ప్రతి వాళ్ళను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. జగన్ది మంచి మనసు అంటావు, అదేనా మంచి మనసు అంటే? అసెంబ్లీ కూడా పనికి రాకుండా ఈరోజు పారిపోయారు ఒక 11 మంది ఎమ్మెల్యేలతో, మీ ఎమ్మెల్యేలతో జనాలు తరిమేశారు. కొంచెమన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు, పనికి మాలిన ఆలోచనలు మాత్రం చెయ్యబాకండి. ఇది చాలా మంచిది కూడా కాదు. ఒక
మీకై మీరు సంపాదించుకున్నారు కానీ ఇతరులను ఏమి సంపాదించుకొనివ్వలేదు, ఇతరులను ఏం బాగుపరచలేదు. ఎంఆర్ఓలను కూడా సినిమా టిక్కెట్లు అమ్మించేటట్టుగా చేశారు. ఉపాధ్యాయులు మందు షాపుల కాడ పెట్టారు. ఇదేనా మీ పరిపాలన అంటే? అందుకే ఈరోజు తరిమి కొట్టించి రాష్ట్ర ప్రజలు. వాసిరెడ్డి పద్మ గారు ఈరోజు తరిమి కొట్టారు మీ పరిపాలన లేకుండా, చెత్త పరిపాలన. ఈరోజు మీకు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా లేదు, మీకు మనసు ఒప్పటం లేదు అసెంబ్లీలో. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.